విశ్వాసమునకు తండ్రి, దేవునికి స్నేహితుడు ఎట్లయిపోయినాడు? 12వ అధ్యాయంలో వాగ్దానము, 22వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? వాగ్దాన పుత్రుడు తీసుకొని మోరియా పర్వతానికి వెళ్ళన్నాడు. లేక పుట్టినవాడు. 22వ అధ్యాయం 1వ వచనంలో నీకు ఒక్కడై ఉన్నా నీవు ఎక్కువగా ప్రేమించువాడు అని స్ట్రెస్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఒక్కడే ఉన్నంటే సరిపోదా, నువ్వు ప్రేమించి ఇస్సాకు అంటాడు. మళ్ళా తీసుకొని వెళ్ళు అంటాడు. 3 రోజుల ప్రయాణం. కట్టెలు చీల్చినాడు, కట్టెలు పేర్చినాడు, మొత్తం అంతా 2 గాడిదలు తీసుకొని 2 దాసులు తీసుకొని 3 రోజులు ప్రయాణం వేసి తన కుమారుని తీసుకుని వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలే, తీసుకుని వెళ్ళినాడు. పర్వతం దగ్గరికి వెళ్ళినాడు, మోరియా పర్వతం. పగనికి ఎక్కాల. కింద అంటాడు 22వ అధ్యాయంలో 2 దాసులను చూసి వాళ్ళతో అంటాడు, అయ్యా నేను నా కుమారుడు దేవునికి దహన బలి అర్పించి తిరిగి వచ్చేదా మూ అని ఉంటుంది నా బైబిల్లో. మీ బైబిల్ ఏముంది తెలియదు. 22వ అధ్యాయంలో ఇప్పుడు తండ్రి కొడుకు పైకి పోతారు. తండ్రి చేతులు కుమారుడు బలి అయిపోతాడు. ఇప్పుడు ఎంతమంది రావాలా? 2 పోయి ఒకరు అక్కడ బలి అర్పించి ఇంకో ఎంతమంది రావాలా? ఒక్కరు రావాలా. కానీ ఏమంటాడు అక్కడ? వచ్చేదమ్ము. అదండి విశ్వాసము. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు, దేవునికి స్నేహితుడు అయిపోయినాడు. ఆయనకు విశ్వాసం ఏంటో తెలుసా? నా కుమారుని నేను వధించినా 2 ముక్కలు చేసినా మృతులను సహితము నా దేవుడు లేపగలుగుతాడు. ఆయన వాగ్దానం ఏంటి? ఇస్సాకు వలననేది నీ సంతానం. ఇప్పుడు ఇస్సాకుకు పెళ్లి కాలే. ఇప్పుడు మోరియా పర్వతం మీద ఇస్సాకు చంపబడ్డాడు. ఇప్పుడు పెళ్లి కాకుండా చంపబడితే వాగ్దానం ఏమి కావాలా? ఏమి చేసినాడు వాగ్దానం? ఏమని చేసినాడు? ఇస్సాకు వలననేది నీ సంతానం. ఇస్మాయిలు అనేది సంతానం అనలే, ఇస్సాకు వల్ల నీ సంతానం. ఇప్పుడు పెళ్లి కాకముందే ఇస్సాకు చనిపోతే ఇస్సాకు వలనైనది సంతానం ఎట్లొస్తుంది? భూమిని ఎట్లా నింపబడుతుంది? దేవుని వాగ్దానము నెరవేర్చబడాల. కాబట్టి నమ్మినాడండి, నమ్మినాడు. నా కుమారుని నిన్ను చంపినా కూడా తిరిగి లేపుతాడు. ఎందుకు? ఇస్సాకులో నుండి జనాంగం రావాలా, ఇస్సాకులో నుండి యాకోబు రావాలా, యాకోబులో నుండి 12 గోత్రములు రావాలా, 12 గోత్రములు యూదా గోత్రములో నుండి లోక రక్షకుడు ఉద్భవించాలి.